రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తున్నారు జగన్. బొత్స సత్యనారాయణ సహా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ భేటీకి హాజరయ్యారు. తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, వైసీపీ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? వంశీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో స్టార్ట్ అయింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో అసెంబ్లీని కేంద్రంగా చేసుకుని జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అదేవిధంగా ఈ వర్షాకాల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్, ఈ మొత్తం అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎమ్మెల్సీలతో జగన్ పూర్తిగా చర్చించారు. ఇందుకు సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో మొత్తం ఉన్నటువంటి 4 పార్టీలు 3 పార్టీలు కూటమి పార్టీలే ఉన్నటువంటి నేపథ్యంలో ఒకే ఒక పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు అనేటువంటి ఒక వాదన, ఒక డిమాండ్ ని మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం లేవనెత్తుతూ వస్తుంది. అందులో భాగంగానే ప్రతిపక్ష హోదాని కోరుతూ ప్రతిపక్ష హోదా అనేది ఒక బాధ్యతగా భావిస్తున్నాం కాబట్టి హోదా ఇచ్చిన తర్వాత ఒక సమయం టైం ప్రకారం అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అలాంటి అవకాశం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రచారం చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి అంశం పైన జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యులు కూడా దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ప్రజలకు సంబంధించి, ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజలు వినిపించేటువంటి వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ ని ప్రజలకు వినిపించకుండా చేసేటువంటి కుట్ర చేస్తుంది కూటమి ప్రభుత్వం అని వైఎస్ జగన్ ఈ కొద్దిసేపటి క్రితం నిర్వహించినటువంటి శాసనసభాపక్ష సమావేశాలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పూర్తిగా ప్రజలకు సంబంధించినంత వరకు కూడా ప్రజా సమస్యలపైన చర్చించేటువంటి ఉన్నటువంటి బాధ్యత కానీ హక్కుని కానీ కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుంది. కావాలని రాజకీయ కుట్రలో భాగంగానే ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలంటూ చేసినటువంటి కూటమి నేతలకు సంబంధించినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. దీంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శాసన మండలిలో ఎక్కువగా ఉన్నటువంటి మద్దతు నేపథ్యంలో దాన్ని వినియోగించుకుని ప్రజా సమస్యలపైన స్పందించడం, ఎక్కడికక్కడ ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ని వినిపించేటువంటి ప్రయత్నం చేయడం, ఇందులో భాగంగానే రాబోయేటువంటి రోజుల్లో శాసన మండలిని కేంద్రంగా చేసుకుని జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన, ప్రజా సమస్యలపైన పెద్ద ఎత్తున ఉద్యమించే దిశగా ముందుకు వెళ్లాలని చెప్పి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులకి కూడా జగన్ దిశానిర్దేశం చేసినటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద ఈ అసెంబ్లీ సెషన్స్ దాదాపుగా నెలాఖరు వరకు జరిగేటువంటి అసెంబ్లీ సెషన్స్ కి సంబంధించినటువంటి సమావేశాల్లో శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన బలంగా వినిపించే విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఒక ఆదేశాన్ని కూడా శాసన మండలి సభ్యులకు కూడా జగన్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అదే సమయంలో ప్రతిపక్ష హోదాకి సంబంధించి అటు శాసనసభలో ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి అంశం పైన కూడా నిరంతరం పోరాటం చేయటం, అదేవిధంగా ఇప్పటికే ప్రతిపక్ష హోదా కోసం న్యాయస్థానం తలుపు తట్టినటువంటి నేపథ్యంలో న్యాయస్థానానికి కూటమి ప్రభుత్వం వివరణ ఇవ్వాలి, న్యాయస్థానం అడిగినటువంటి ప్రశ్నలకి కూటమి ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఆ వివరణ ఇంతవరకు ఇవ్వకపోవడం వల్లే ప్రతిపక్ష హోదా అనేది కూడా ఇప్పటి వరకు కూడా రానటువంటి సిచ్యువేషన్. సో వీటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వైఫల్యాలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి వైఫల్యాలతో పాటుగా రైతాంగ సమస్యలు, యూరియాకు సంబంధించినటువంటి సమస్యలతో పాటుగా ఇతరత్రా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 కి సంబంధించినటువంటి హామీల అమలుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా తీవ్ర స్థాయిలో జరుగుతున్నటువంటి రాజకీయ ప్రచారంలో భాగంగా జరుగుతున్నటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా జగన్ ఫోకస్ పెట్టారు. ఇదే విషయాలపైన కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అనుసరిస్తున్నటువంటి వైఖరి, అదేవిధంగా ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా ప్రజెంట్ జరుగుతున్నటువంటి శాసనసభ పక్ష సమావేశంలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.